గుడ్ మార్నింగ్, నమస్తే. వెల్కమ్ టు K6 మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈ రోజు పంచాంగం చూసుకున్నట్లయితే శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు, పాల్గొన మాసం, శుక్లపక్షం, తిథి పంచమి, రాత్రి 11:27, తదుపరి చేష్టి, నక్షత్రం భరణి, సాయంత్రం 4:57, తదుపరి కృతిక, వర్షం తెల్లవారుజామున 4:33 నుంచి 6:05 వరకు, దుర్ముహూర్తం ఉదయం 10:26 నుంచి 11:14 వరకు, మళ్ళీ మధ్యాహ్నం 12 నుంచి 3:59 వరకు, అమృత గడియలు మధ్యాహ్నం 12:26 నుంచి 1:56 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు, సూర్యోదయం ఉదయం 6:29, సూర్యాస్తమయం సాయంత్రం 6:22. తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికలోని వార్తలను చూద్దాం. ముందుగా ఈనాలో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే ప్రగతి పనుల సందడి అంటూ వార్తిచ్చారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందే శ్రీకారం, వివిధ జిల్లాల్లో భారీగా అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన మంత్రి. లోక్సభ ఎన్నికల నగార మోగనున్న నేపథ్యంలో కోడ్ అమల్లోకి రాకముందే ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలతో పాటు ఇతర అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వం ముమ్మరం చేసింది. ఓవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు పథకాలు, కార్యక్రమాలను ఇప్పటికే ప్రారంభించగా, మరోవైపు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తూ కార్యక్రమంలో పాల్గొంటున్నారట. కొత్తగా చేరిన వారికే భాజపా పెద్దపీట అంటూ వార్తించారు. 3 రోజుల క్రితం చేరిన 4 టికెట్లు, మొత్తం 6 స్థానాలకు అభ్యర్థుల ఖరారు. సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావుకు దక్కని అవకాశం అని చెప్తున్నారు. చిట్టి ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్, అమెరికా సంస్థ కాగ్నిషన్ ఆవిష్కరణ. కృత్రిమ మేధ ప్రతి రంగంలోనూ అద్భుతాలు సృష్టిస్తోంది. ఈ సాంకేతికత సృష్టించిన మాయా మనుషులు టీవీ న్యూస్ రీడర్గా వార్తలు చదవడం దగ్గర నుంచి టీచర్గా విద్యార్థులకు చక్కగా పాఠాలు బోధించడం వరకు ఎన్నో పనులు చేస్తుంది. తాజాగా కృత్రిమ మేధతో రూపొందించిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా వచ్చేసింది. అమెరికాకు చెందిన టెక్ కంపెనీ కాగ్నిషన్ కృత్రిమ మేధ ఆధారిత సాఫ్ట్వేర్ ఇంజనీర్ డెవిన్ రూపొందించింది అంటూ వార్తించారు. సుప్రీం ప్రశంస, వంట మనిషి కుమార్తెకు సుప్రీంకోర్టు జడ్జిల సత్కారం. హృదయాలను కదిలించే అరుదైన ఘట్టం సుప్రీంకోర్టులో చోటు చేసుకుంది. కోర్టులో వంట మనిషిగా పనిచేసిన అజయ్ కుమార్ సన్మల్ అనే వ్యక్తి కుమార్తె యువ న్యాయవాది ప్రజ్ఞ అమెరికాలోని కాలిఫోర్నియా మిషిగన్ యూనివర్సిటీలో ఉపకార వేతనంతో న్యాయశాస్త్రంలో మాస్టర్స్ చేసే అవకాశం వచ్చింది. దీంతో బుధవారం ఉదయం కోర్టు ప్రారంభమయ్యే ముందు జడ్జిల లాంచ్లో సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ సహా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అందరూ సమావేశమై కరతాళ ధాన్యులతో ప్రజ్ఞను అభినందించారు అంటూ ఆ వార్తిచ్చారు. ఆరూరి అటు ఇటు బలవంతంగా తీసుకువెళ్లిపోయిన భరాసా నేతలు, అడ్డున్న రమేష్ మద్దతుదారులు, భాజపా నాయకులు. గులాబీ పార్టీలోనే కొనసాగుతానన్న వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే. ముందే మేల్కొండి, లేదంటే హైదరాబాద్ మరో బెంగళూరు అవుతుంది అంటూ నీటి కొరత నివారణకు చర్యలు తీసుకోండి, భవన నిర్మాణంలో ఇంకుడు గుంతలు నిబంధనలు అమలు చేయండి, ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసిందట. ఆర్టీసీలో 3035 ఉద్యోగాలు భర్తీ, ప్రభుత్వ తుది పరిశీలనలో ప్రతిపాదనలు. జాబితాలో అత్యధికంగా 2000 డ్రైవర్ పోస్టులు ఉన్నాయని చెప్పేసి ఆ వివరాలను పూర్తిగా ఈనాడులో ఇవ్వడం జరిగింది. అన్నారంలో తీవ్రంగా ఇసుక సమస్య అంటూ మరో వార్తిచ్చారు. రాప్ట్పై 3 మీటర్ల వరకు మేట, తగ్గిన నీటి నిల్వ సామర్థ్యం, మేడిగడ్డలో ఇంకా పెద్ద ఎత్తున ఇసుక మేటలు అని చెప్పేసి వార్తించారు. 5 హామీలతో కాంగ్రెస్ నారీ న్యాయ్. పేద మహిళలకు ఏటా ₹1,00,000 ఉద్యోగ నియామకాల్లో 50% కోట. గత 5 ఏళ్లలో 22,217 బాండ్లు జారీ. సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో ఎస్బీఐ చీప్ రంగంలో అంతర్జాతీయ శక్తిగా భారత్ అంటూ మోదీ. 3 ప్లాట్లకు శంకుస్థాపన అనే అంశాన్ని ఇచ్చారు. ప్రణీత్ రావుకు రిమాండ్. అంతకుముందు సుదీర్ఘంగా విచారించిన పోలీసులు ఆధారాల ధ్వంసం సొంత నిర్ణయం, ఎవరైనా ఆదేశించారా అని ఆరా తీశారట. మరో 4 భరాస అభ్యర్థులు ఖరారయ్యారు. వరంగల్లో కడియం కావ్య, చెవెళ్ల కాసాని జ్ఞానేశ్వర్, జహ్రాబాద్లో గాలి అనిల్ కుమార్, నిజామాబాద్ బాజిరెడ్డి గోవర్ధన్. ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్ వరంగల్ ముఖ్య నేతలతో సమీక్ష అయ్యారు అనే అంశాన్ని ఇవ్వడం జరిగింది. ఇవి ఈనాలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. ఇందిరమ్మ పట్టాలు ఇప్పట్లో లేనట్టే అంటూ ప్రధాన హెడ్లైన్గా ఇచ్చారు. రెవెన్యూ పరమైన అంశాల జోలికి ఇప్పట్లో వెళ్లొద్దని భావిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇటీవల ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ఉత్తర్వులు జారీ చేసి మొదటి విడతలో ఇల్లు పొందాలంటే సొంత జాగా ఉండాల్సిందని స్పష్టీకరించారట. ప్రజాపాలనలో ఇళ్ల కోసం దరఖాస్తులు స్వీకరించిన సర్కారు సొంత జాగా లేని వారు 30 లక్షల మంది ఉన్నట్టుగా తేలిన వైన కనిపిస్తుందంట. ప్రభుత్వ నిర్ణయంతో వీరంతా సొంతింటి కోసం వేచి చూడాల్సిన పరిస్థితి. పథకం తొలి విడతలో రాష్ట్రంలోని
రాష్ట్రంలోని చిన్న గ్రామాలకే ప్రాధాన్యం, ఏడాది కాలంలో 1,00,000 ఇండ్లు నిర్మాణం, ఆ మేరకు నిధులు సిద్ధమని చెప్పేసి చెప్తున్నారు. పారాచుట్లకే ప్రాధాన్యం. బీజేపీ రెండో జాబితాలో రాష్ట్రంలోని 6 ఎంపీ సీట్లకు అభ్యర్థులు ఖరారు చేశారు. మొత్తంగా 15 లోక్సభ స్థానాలకు ఖరారయ్యాయి. వరంగల్, ఖమ్మం పెండింగ్. ఇతర పార్టీల నుంచి చేరిన వారికి ప్రాధాన్యంపై కొందరు నేతలు అసంతృప్తి. బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికి వెంటనే టికెట్లు ఇవ్వడం ఏమిటనే ప్రశ్నలు కురిపిస్తున్నారట. 5 ఏళ్లలో 22,217 ఎలక్టోరల్ బాండ్లు, 22,030 బాండ్లను నగదుగా మార్చుకున్న రాజకీయ పార్టీలు అనే అంశాలు ఇచ్చారు. సరైన అభ్యర్థులు లేకనే అంటూ బీఆర్ఎస్ వారిని బీజేపీ చేర్చుకుంటోంది. పార్టీ శ్రేణులతో కేసీఆర్ క్షేత్రస్థాయిలో బీజేపీకి సరైన బలగం లేదు, ఏదో ప్రధాని మోదీని చూపి అడావిడి చేస్తున్నారు, పార్టీని వీడి వెళ్తున్న వారికి అక్కడ ఆదరణ దక్కదని స్పష్టీకరించారు కేసీఆర్. కాంగ్రెస్ సర్కార్పై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుందని చెప్పేసి కేసీఆర్ వ్యాఖ్యానించారట. ఇంజనీరింగ్ కొలువులు భర్తీ శురువయ్యాయి. 1% 2 నిష్పత్తిలో అభ్యర్థుల జాబితాను ప్రకటించిన టీఎస్పీఎస్సీ వివిధ విభాగాల్లో దాదాపు 1,120 ఇంజనీరింగ్ ఉద్యోగాలు ఉన్నాయంట. ఈ నెల 18 నుంచి 22 వరకు అభ్యర్థుల ధృవపత్రాలు పరిశీలన. పెండింగ్లో ఉన్న డిఏఓ హెచ్డబ్ల్యూ ఉద్యోగుల పరీక్షల తేదీలు ఖరారు అనే అంశాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే మరో వార్త చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ బీజేపీ ఆరూరి ఐడ్రామా, రమేష్ బీజేపీలో చేరతారనే ప్రచారం. హనుమకొండలోని ఇంటి వద్ద ప్రెస్ మీట్కు సిద్ధమైన మాజీ ఎమ్మెల్యే. మరో 4తో బీఆర్ఎస్ రెండో జాబితా విడుదల చేసింది. ఆ అంశాన్ని ఇచ్చారు. ఇప్పటి వరకు 9 మంది లోక్సభ అభ్యర్థులను బీఆర్ఎస్ ఖరారు చేయడం జరిగింది. త్వరలో కొత్త కార్డులు, ఆరోగ్యశ్రీ అంటూ రేషన్ కార్డులతో సంబంధం లేకుండా ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందట. దీనికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. ఆదాయంతో నిమిత్తం లేకుండా అందరికీ పథకం వర్తింపజేసే ఛాన్స్. అదనంగా రూపాయలు 400 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పేసి ఒక అంచనా ఉందట. కొత్తగా మరిన్ని శస్త్రచికిత్సలు చేర్చాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయం తీసుకుంది. రూపాయలు 500 కోట్లకు పైగానే ఆసుపత్రులు బకాయిలు త్వరలో విడుదల చేస్తామని చెప్పేసి చెప్తున్నారట. మరో బెంగళూరు కానివద్దు, తాగునీటి ఎద్దడిపై రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించిన హైకోర్టు. విద్యార్థులకు నీటి వినియోగంపై అవగాహన కల్పించండి, అవసరమైతే పాఠ్యాంశంగా చేర్చండి, ఇంకుడు గుంతలు లేని ఇండ్లను గుర్తించి చర్యలు చేపట్టండి, తాగునీటికి ఇబ్బంది ఉంటే గార్డెనింగ్కు వినియోగాన్ని నియంత్రించాలని చెప్పేసి సూచించిందంట హైకోర్టు. ఏఐకి చెప్తే వెబ్సైట్ రెడీ. ప్రపంచంలోనే మొట్టమొదటి కృత్రిమ మేధ సాఫ్ట్వేర్ ఇంజనీర్ డెవిన్ ఆవిష్కరించారు. రూపొందించిన అమెరికా స్టార్టప్ కంపెనీ కాగ్నిషన్ వెబ్సైట్లు, సాఫ్ట్వేర్ ప్రోగ్రాంలను పూర్తి స్థాయిలో తయారు చేయగలదు. ఈ రోబో సాఫ్ట్వేర్ కోడ్ రాయడంతో పాటు టెస్టింగ్, డీబంకింగ్, డిప్లాయ్ కూడా చేయగలదు. ఇప్పటికి వివిధ బెంచ్ మార్క్ టెస్ట్లను డెవిన్ పాస్ అయిందని చెప్పేసి కాగ్నిషన్ తెలిపిందంట. ఆ అంశాలను పూర్తి వివరాలతో సాక్షిలో కూడా ఇచ్చారు. ఈనాలో కూడా ఇవ్వడం జరిగింది. కేబినెట్లో బట్టి నంబర్ 2 అంటూ రాష్ట్ర మంత్రివర్గం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అత్యంత పవర్ఫుల్ అని, ఆయనే నంబర్ 2 అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. బుధవారం బట్టితో కలిసి మదిరాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారట. పేద మహిళలకు ఏటా రూపాయలు 1,00,000 అంటూ అధికారంలోకి వస్తే పేద మహిళలకు ఏటా రూపాయలు 1,00,000 అందజేస్తామని, వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో 50% రిజర్వేషన్ కల్పిస్తామని రాహుల్ చెప్పారు. ఈ మేరకు మహిళా న్యాయ పేరిట హామీలను విడుదల చేశారట. నేటి నుంచి అంతర్జాతీయ ఆధ్యాత్మిక సమ్మేళనం కన్వ శాంతివనం అంతర్జాతీయ ఆధ్యాత్మిక సమ్మేళనానికి సిద్ధమైంది. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆర్ట్ఫుల్నెస్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం ప్రారంభమయ్యే కార్యక్రమం 17 వరకు జరగనుందట. ఇంటర్ స్పాట్ షురు. ఇంటర్ జవాబు పత్రాలు మూల్యాంకన ప్రక్రియ మొదలైంది. ఈ నెల 16 నుంచి ఇది ఊపందుకుంటోందని అధికారులు తెలిపారు. నెలపాటు మూల్యాంకనం కొనసాగుతుందని, పరీక్ష ముగియగానే పత్రాలను మూల్యాంకన కేంద్రాలకు తరలిస్తున్నామని చెప్పేసి తెలిపారట. మరికొన్ని వార్తలను సాక్షులు ఇచ్చినటువంటి చూద్దాం. ఆ చట్టంపై రేపు విచారిస్తామంటూ వార్తిచ్చారు. సిఈసి, ఈసీల నియామకానికి తెచ్చిన కొత్త చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను శుక్రవారం విచారిస్తామని చెప్పేసి సుప్రీంకోర్టు తెలిపిందట. వంట మనిషి కుమార్తె ప్రజ్ఞ. సుప్రీంకోర్టులో పనిచేసిన ఓ వంట మనిషి కుమార్తె ప్రజ్ఞ 2 అమెరికా యూనివర్సిటీలో పీజీ లా కోర్సు చదివే అవకాశం పొందింది అంటూ ఆ అంశాన్ని ఇచ్చారు. కవ్విస్తే అనుయుద్ధమే. తమ దేశం వైపు ప్రత్యర్థులు కవ్విస్తే చూస్తే అనుయుద్ధానికి సిద్ధంగా ఉన్నామని రష్యా అధ్యక్షుడు పుతిన్ పరోక్షంగా తేల్చి చెప్పాడు అనే అంశాన్ని ఇచ్చారు. మళ్ళీ ఆ ఇద్దరే అమెరికా అధ్యక్ష రేస్లో మరోసారి బైడెన్, ట్రంప్లే నిలిచారు. తమ పార్టీల తరపున అభ్యర్థిత్వాలను ఇరువురు గెలుచుకున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. 2026 ఆఖరిలో డోలెరా చిప్, టాటా సిజీ పవర్ సెమీ కండక్టర్ ప్లాట్ల శంకుస్థాపనలో అశ్విని వైష్ణవ్ అంటూ ఆ అంశాన్ని ఇచ్చారు.
ఇవి సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలను కూడా చూద్దాం. అరుణకు జితేందర్ కు సై మహబూబానగర్ టికెట్ మహిళా నేతకే ఖరారంటూ ప్రధాన హెడ్లైన్ ఇచ్చారు. సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావుకు చుక్కెదురు. ఆదిలాబాద్ టికెట్ కొండం నగేష్ కు. రెండో జాబితాలో తెలంగాణ నుంచి 6 బీజేపీ అభ్యర్థులు ఖరారయ్యారు. వీరిలో 4 ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన వారే. మెదక్ నుంచి రఘునందన్ రావు, పెద్దపల్లి నుంచి గోమాస శ్రీనివాస్, నల్గొండ నుంచి సాయితిరెడ్డి, మనుకోట నుంచి సీతారాం నాయక్ ఇప్పటిదాకా 15 స్థానాలకు ఖరారు చేశారు. ఖమ్మం, వరంగల్ స్థానాలు పెండింగ్ లో ఉన్నాయి. మొత్తం 72 మంది అభ్యర్థులతో కమలం పార్టీ రెండో జాబితా అని చెప్తున్నారు. అధినేత వద్దకు ఆరూరి రమేష్, చెవర్ల నుంచి కాసాని, వరంగల్ నుంచి కడియం కావ్య, నిజామాబాద్ బాజిరెడ్డి గోవర్ధన్, జహీరాబాద్ గాలి అనిల్ కుమార్ 4 సీట్లకు బీఆర్ఎస్ అభ్యర్థులు ఖరారంటూ ఆ అంశాన్ని ఇచ్చారు. పేద మహిళలకు ఏటా ₹1,00,000 అనే అంశాన్ని ఆంధ్రజ్యోతిలో కూడా ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగాలలో 50% వాటా కల్పిస్తాం. ఆశా, అంగన్వాడీల వేతనాలు కూడా పెంచుతాం. మధ్యాహ్న భోజన సిబ్బందికి కూడా హక్కులపై మహిళల్లో చైతన్యానికి నోడల్ అధికారి నియామకం. దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో సావిత్రిబాయి పుల్లే హాస్టళ్లు, 5 మహిళా న్యాయ గ్యారంటీలు. మహారాష్ట్ర భారత్ జోడో న్యాయ యాత్రలో రాహుల్ ప్రకటించిన అంశాలని ఇక్కడ ఇవ్వడం జరిగింది. మల్కాజ్గిరి కాంగ్రెస్ అభ్యర్థిగా మరి జనార్దన్ రెడ్డి, నాగర్ కర్నూలు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేతో సంప్రదింపులు 1-2 రోజుల్లో ప్రకటించనున్నారట. జమ్మికుంట తహసీల్దార్ అక్రమాస్తులు 12 కోట్లు, 21 ఏళ్లు స్థలాలు, 7 ఎకరాలు పొలం, కిలోన్నర బంగారం అంటూ వార్తించారు. ఆస్తుల విలువ ₹3 కోట్లు, బహిరంగ మార్కెట్లో ₹12 కోట్ల పైనే. తహసీల్దార్ రజని సన్నిహితుల ఇళ్లలో ఏసీబీ దాడులు, రజని అరెస్ట్, రిమాండ్ అయింది అంటూ వార్తించారు. ఇంకోటి గుంతలపై నిర్లక్ష్యం వద్దు అని చెప్పేసి సరిగ్గా స్పందించకుంటే బెంగళూరు పరిస్థితి వస్తుంది అని చెప్పేసి హైకోర్టు మార్గదర్శకాలు చేసింది ప్రభుత్వ శాఖకు. ఆ అంశాన్ని ఆంధ్రజ్యోతిలో కూడా పూర్తి వివరాలతో ఇవ్వడం జరిగింది. అలాగే రాష్ట్ర పోలీసుల చేతికి గరుడాస్త్రం. మైనాబాద్లో డేగలకు ప్రత్యేక శిక్షణ, అడవులో మావోయిస్టుల గుర్తింపులో వినియోగం, అధికారిక డ్రోన్లపైన నిఘాకు ఛాన్స్, ఆ డ్రోన్లను మోసుకొచ్చేలా డేగలకు తర్ఫీదు, త్వరలో ఐఎస్డబ్ల్యూలో విధుల్లోకి 3 డేగాలు అని చెప్పేసి వార్తించారు. సచివాలయ నిర్మాణంలో ఐటీ పేరిట లూటీ అంటూ మరో వార్తని ఆంధ్రజ్యోతిలో ఇచ్చారు. దీనికి సంబంధించిన వివరాలు చూద్దాం. 6 నెలల్లోనే అడ్డగోలుగా ధరలు పెంపు, ₹180 కోట్ల నుంచి 361 కోట్లకు చేరిక. గ్లోబల్ టెండర్ల పిలువకుండానే నామినేషన్పై ఐటీ పనుల అప్పగింత. టీఎస్ అభ్యంతరం తెలిపిన బేఖాతారు. ఇష్టరీతిన భారీ ధరలకు పరికరాలు కొనుగోలు. గతంలోనే ₹180 కోట్ల బిల్లు చెల్లింపు. ఇక పెండింగ్ లో ఉన్నవి 180 కోట్ల బిల్లు. భవన నిర్మాణ అంచనా వ్యయంపై ఆరోపణలు. విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశించిందట. అమెరికా అధ్యక్ష బరిలో మళ్లీ బైడెన్, ట్రంప్ 20 అభ్యర్థిత్వాలు ఖరారు. అధ్యక్ష ఎన్నికల్లో రెండోసారి రీమ్యాచ్ అంటున్నారు. ఎస్ఐబిలో స్పెషల్ రూమ్, జిల్లాలో వార్ రూమ్స్. ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ తీరిది, నేరాలను అంగీకరించాడంటూ డీసీపీ ప్రెస్ నోట్ విడుదల. బీఆర్ఎస్ నేతల చుట్టూ బిగుస్తున్న ఉచ్చు. మరో 4 అధికారులు అరెస్టుకు ఛాన్స్ ఉందంటున్నారు. వరంగల్, కరీంనగర్, సిద్దిపేట, గజ్వల్, కామారెడ్డి వార్ రూమ్స్. విపక్ష నేతలు, అధికారులు, వ్యాపారవేత్తలు ఫోన్ల ట్యాపింగ్. ఓ ప్రజల వ్యాపారి కోసం కూడా ట్యాపింగ్లు. ప్రణీత్ ప్రభాకర్ రావుపై సంధ్యా కన్వెన్షన్ ఎన్డీ ఫిర్యాదు చేశారట. ఈసీల నియామకంపై రేపు సుప్రీం అత్యవసర విచారణ జరపనుందంట. నియామక బిల్లుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ గతంలోని పిటిషన్ తాజాగా కోర్టుకు ఏడీఆర్ అంటున్నారు. ఉత్తరాఖండ్లో ఉమ్మడి పౌర స్మృతి, భారతత్వంపై నిషేధం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం. చట్టంతో మహిళలకు ప్రత్యేక హక్కులు అని చెప్పేసి చెప్తున్నారు. 22,217 5 ఛార్జ్ చేసిన ఎలక్టోరల్ బాండ్లు అంటూ ఆ అంశాన్ని ఇచ్చారు. కోర్టుకైతే వెంటనే చెప్పలేం, కేంద్రం అడిగితే ఆగమేఘాలపై ఇచ్చేస్తాం. ఎన్నికల బాండ్ల వివరాలపై ఎస్బీఐ ధోరణి ఇదే. గతంలో కేంద్ర ప్రభుత్వం అడిగిన 48 గంటల్లో సమర్పణ, ఆధారాలతో సహా రిపోర్టింగ్ కలెక్టివ్ సంచలన వ్యాసం అని చెప్పేసి చెప్తున్నారు. గ్రూప్ 1 దరఖాస్తులు భారీగా తగ్గాయి. 2.7 లక్షల మంది దరఖాస్తు. గతంతో పోలిస్తే 1,00,000 తగ్గుదల ఉంది. నేటితో ముగియనున్న గడువు అనే అంశాన్ని ఇచ్చారు. నిరంకుశ పాలనకు 67% మందిపై సై. దేశంలో నిరంకుశ సైనిక పాలనకు పెరిగిన మద్దతు. సైనిక పాలనకు 72% మంది ఓకే. ఫ్యూ రీసెర్చ్ నివేదికలో ఇవి వివరాలు వెల్లడయ్యాయంటూ ఆ అంశాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. మరో 4 ఖరారు. బీఆర్ఎస్ లోక్సభ అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేశారు. అలాగే పంటలకు దేవుడే దిక్కు, వర్షం నీళ్లు తప్ప మరో దారి లేదు.
ప్రజలు నీటిని వృధా చేయదు, నీళ్ల కోసం కర్ణాటక సీఎంను కలుస్తాం, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారట. సీఎం ఇలాకాలో తాగునీటికి కటకట, బెంగళూరు దుస్థితి మనకు రావద్దు, తాగునీటి ముప్పు ఉంచుకొస్తుంది అంటూ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాన్నిచ్చింది. మహిళా కౌలు రైతు బలన్మరణం, 10 ఎకరాల్లో పత్తి సాగుతో నష్టం, అప్పుల పాలై సుమలత ఆత్మహత్య చేసుకుంది. ఆసిఫాబాద్ జిల్లాలో ఈ విషాదం చోటు చేసుకుంది. ఆటో నడవక ఆయువు ఆపేస్తున్న, ఉపాధి కరువై బతుకు బరువై, కుటుంబాన్ని పోషించుకోలేకపోతున్నా, తోడుగా భార్యను వెంట తీసుకెళ్తున్నా, చెల్లి నా కొడుకును జాగ్రత్తగా చూసుకో వాయిస్ రికార్డులో ఆటో డ్రైవర్ స్వామి భార్య గొంతు నులిమి తాను ఆత్మహత్య. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఈ విషాదం చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇచ్చారు. సర్కారు బడిలో కలెక్టర్ తనిఖీలు, వారానికి 2 స్కూళ్ల పర్యవేక్షణ ఆదేశించనున్న ప్రభుత్వం అని చెప్పేసి వార్తించారు. కాలానికి విలేకరులు కలకం, వసూళ్లకు 4 బలి, 2.5 లక్షల గుంజి మరో 20 లక్షల కోసం ఒత్తిడి, 3 కొడుకులకు ఊరేసి తండ్రి ఆత్మహత్య, 5 విలేకరులు హోంగార్డ్ దంపతులపై కేసు, 3 రిమాండ్కు తరలించిన మోకీల పోలీసులు, పరారీలో ఉన్న వారి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయట. 14 లక్షల కోట్ల ఆవిరి, భారీ నష్టాలకు దెబ్బగా బుల్స్ పరార్, సెనాక్స్ 900, నిఫ్టీ 330 పాయింట్లు డౌన్ అయ్యాయి. 5 ఏళ్లలో ఎన్నికల బాండ్లు 22,217 అని చెప్పేసి ఆ అంశాన్ని నమస్తే తెలంగాణలో కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆలయంలోని పూజలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. నమః
నమః ఇప్పుడు పేపర్లో ఇచ్చినటువంటి జిల్లా వార్తలను చూద్దాం. ఈనాడులో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే భరాసా బీసీ అస్రం బాజిరెడ్డికి అవకాశం, నిజామాబాద్ ఎంపీ స్థానం నుంచి బరిలోకి. శాసనసభ ఎన్నికల్లో ఓటమి చెందిన భరాసా లోక్సభ పోరులో ఊహాత్మకంగా అడుగులు వేస్తుంది. నిజామాబాద్ స్థానం విషయంలో కొద్ది రోజులుగా చర్చ జరిగినట్లుగానే బీసీ అస్రానికి ప్రయోగించింది. జిల్లాలో 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉన్న మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన బాజిరెడ్డి గోవర్ధన్ కు సీటు కేటాయించింది అంటూ వార్తించారు. సారు వేతనాలు ఏవి, ఉపాధి హామీ కూలీలకు 2 నెలలుగా ఆగిన చెల్లింపులు అంటూ వార్తించారు. గ్రామీణ ప్రాంతాల్లో వలసలను నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించిందట. 10 పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి. న్యూస్ స్టూడియోతో డీఈఓ దుర్గాప్రసాద్. 10వ తరగతి వార్షిక పరీక్షలు ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్నాయి. వీటి నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఈఓ ఎన్వి దుర్గాప్రసాద్ తెలిపారు అనే అంశాన్ని ఇచ్చారు. సొసైటీ చైర్మన్ పై వీగిన అవిశ్వాసం. బోధన్ మండలం అమ్దాపూర్ ప్రాథమిక సహకార సంఘ చైర్మన్ గిర్దావర్ గంగారెడ్డిపై పెట్టిన అవిశ్వాసం వింగిపోయింది అంటూ వార్తించారు. గుట్టల్లో అక్రమ దందా, నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు, మాక్లూరులో 21 టిప్పర్లు, 2 జేసీబీలు సీజ్ అనే వార్తించారు. చెట్లు నరికి చెదును చేసి బాడ్సీ అటవీ ప్రాంతంలో చెట్లను నరికి వేసి సాగుకు సిద్ధం చేస్తున్నారు. అధికారులు పర్యవేక్షణ కోరవడంతో గుర్తు తెలియని వ్యక్తులు రాజ్యంగా వ్యవహరిస్తున్నారు, పోర్ట్ చేస్తున్నారనే వార్తించారు. ఆర్డీఓలు బదిలీలు. త్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 3 ఆర్డీఓలు బదిలీ అయ్యారు. అదనపు డీసీపీగా కోటేశ్వరరావు, రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఎల్బీ నగర్ అదనపు డీసీపీ కోటేశ్వరరావును నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ అదనపు డీసీపీగా నియమితులు అయ్యారు అనే వార్తించారు. ఉమ్మడి జిల్లాకు 29 మంది జేఎల్ఎంలు, విద్యుత్ శాఖలో నూతనంగా జూనియర్ లైన్మెన్లు వచ్చారు. ఉమ్మడి జిల్లాకు 29 మంది రాగా ఇందులో నిజామాబాద్ జిల్లాకు 19 మంది, కామారెడ్డి జిల్లాకు 10 మందిని కేటాయించడం జరిగిందట. పథకం అందలే, అరువులు పడిగాపులే అంటూ వార్తించారు. రాష్ట్ర ప్రభుత్వం గృహజ్యోతి పథకం కింద అరువులకు 0 విద్యుత్ బిల్లును అందజేసిన విషయం తెలిసిందే. కొందరికి ఈ పథకం వర్తించలేదు అంటూ ఆ అంశాన్ని ఇచ్చారు. 100% హాజరు కావాల్సిందే. సమావేశానికి హాజరైన ప్రధానోపాధ్యాయులు 2 డిబార్. జిల్లాలో బుధవారం జరిగిన ఇంటర్ మొదటి సంవత్సర పరీక్షలో 750 మంది విద్యార్థులు హాజరు కాలేదు. కోటగిరి నిజామాబాద్ నగరంలో సత్య వృత్తి విద్యా కేంద్రంలో చూచిరాతలకు పాల్పడిన 2 విద్యార్థులు స్కాడ్ పట్టుకుని డిబార్ చేశారట. చక్కెర కర్మాగారం తెరిపించేందుకు కృషి. కర్మాగారంలో యంత్రాలను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే భూపత్ రెడ్డి కలెక్టర్ అంటూ ఆ చిత్రాన్ని ఇచ్చారు. సేవలు సద్వినియోగం చేసుకోవాలి. ప్రధానమంత్రి సూరజ్ పోర్టల్ సేవలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పాలనాధికారి రాజు గాంధీ హనుమంత్ తెలిపారట. జన్మదిన శుభాకాంక్షలు. ఎమ్మెల్సీ కవిత పుట్టినరోజు సందర్భంగా బుధవారం హైదరాబాద్లో భరాసా జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, నిజామాబాద్ గ్రామీణ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కలిశారు. పుష్పగుచ్చం అందించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగిందట. ఆ అంశాన్ని ఇవ్వడం జరిగింది. ముగిసిన గడువు, కొరవడిన స్పష్టత. రేషన్ కార్డుకు ఈకేవైసీ ప్రక్రియ 99% పూర్తయింది అంటూ వార్తించారు. 2 టర్బైన్లతో విద్యుత్ ఉత్పాదన. సూరమన్న సూర్యుడు అంటూ వార్తించారు.
అలాగే సామాజిక సేవలో రాష్ట్ర స్థాయి అవార్డు ఎంపిక అని చెప్పేసి ఆ అంశాన్ని ఇవ్వడం జరిగింది. గురుకులాల్లో ప్రవేశాలు అని చెప్పేసి మరో వార్త ఇచ్చారు. ప్రధాని మోదీకి అండగా ఉండాలి, స్వదేశీ పరిజ్ఞానంతో భారత్ ముందజ పనిచేయని సిగ్నలింగ్ వ్యవస్థ, డిఎస్సి స్థానాలకు ఉచిత శిక్షణ, యాదవరావుకు జీవన సాఫల్య పురస్కారం, ప్రధాని నుంచి అభినందన పత్రం అంటూ ఆ అంశాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏబీవీపీ నాయకులు ఆందోళన, బీడీ టేకేదారులకు కమిషన్ పెంచాలి అంటూ ఇష్టానుసారంగా రావడానికి మీ ఇల్లా అని చెప్పేసి హాజరు పట్టికలో హాజరు కాలీ చేస్తున్న జెడ్పీ సీఈఓ చందర్ నాయక్ అని చెప్పేసి ఆ అంశాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ వీణాలో ఇచ్చినటువంటి వార్తలు, అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. ముగిసిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు, 2 విద్యార్థులు డిబార్. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు బుధవారం ముగిశాయి. చివరి రోజు గణాంక శాస్త్రం, రసాయన శాస్త్రం పరీక్షలు జరిగాయనే వార్త ఇచ్చారు. ఇంటర్ విద్యార్థులు ఇంటి బాట. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ముగియడంతోనే బుధవారం విద్యార్థులు ఉత్సాహంగా ఇంటి దారి పట్టారు. ఈ సందర్భంగా సందడి చేస్తూ కనిపించారు అని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. గుర్తింపుపై నిర్లక్ష్యం అంటూ వార్త ఇచ్చారు. వార్సిటీ అనుబంధ గుర్తింపు తీసుకొని పలు కళాశాలలు, ఉన్నత విద్యాశాఖకు లేఖ రాయనున్న యూనివర్సిటీ అధికారులు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా బాజిరెడ్డి ప్రకటించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. రాజకీయ నేతలను మించి టీఎన్జీఓస్లు పదవుల కోసం వేపర్లాట, ఉద్యోగుల సమస్యలు గాలి కొదిలి ఏళ్లుగా పదవులు తిష్ట, గెస్టెడ్ పోస్టుకు ప్రమోట్ అయిన టీఎన్జీఓస్ వదలాలని అల్క కిషన్ తెలిపారు అనే అంశాలు ఇచ్చారు. మళ్లీ భూములు వదులుకోలే, రైల్వే లైన్, వరద కాలువ కోసం ఇప్పటికీ నష్టపోయాం. 63వ జాతీయ రహదారి విస్తరణలో బైపాస్లను వ్యతిరేకించిన రైతులు. రసభాసంగా మారిన భూసేకరణ అవగాహన సదస్సు. రైతు సంఘాల ప్రతినిధులను అరెస్ట్ చేసిన పోలీసులు అనే వార్త ఇచ్చారు. పీఎం సూరజ్ పోర్టల్ను సద్వినియోగం చేసుకోవాలి. సరోజనమ్మకు అవార్డు. బోధన్ పట్టణానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయురాలు గుర్రాల సరోజనమ్మ చేసిన సామాజిక సేవలకు గుర్తింపుగాను అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆమెను ఉమెన్స్ అచీవర్స్ రాష్ట్ర స్థాయి అవార్డును ఎంపిక చేసిందట. పరీక్షల నిర్వహణలో లోటుపాట్లు తలెత్తవద్దు అంటూ వార్తించారు. ఎన్సీఎఫ్ఎఫ్ తెరిపించేందుకు కృషి అని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. ఆహార కల్తీ నిరోధానికి కృషి, అధికారులను అప్రమత్తం చేస్తాం. వినియోగదారుల మండలి జాతీయ ప్రధాన కార్యదర్శి చక్రపాణి తెలిపారు. జిల్లా నూతన కమిటీని ప్రకటించారు. నిరసన తెలిపేవారు అనుమతి తీసుకోవాలి. నూతన ధర్నా చౌక్ కోసం స్థలం కేటాయింపు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ తెలిపారు. పాఠశాలలో మోగిన సమ్మె సైరన్. మధ్యాహ్న భోజన ఏజెన్సీలు ₹12 కోట్ల బకాయిలు, ఇబ్బందుల కార్మికులు. 2023 నవంబర్ నుంచి విడుదల కాని నిధులు అంటున్నారు. దేశాభివృద్ధిలో మహిళలే కీలకమంటూ జెడ్పీ సీఈఓ ఉషాను సన్మానిస్తున్న దృశ్యం. బోధన్ విద్యార్థినికి రాష్ట్ర స్థాయి అవార్డు లభించింది. చిత్రకళా పోటీలో ప్రతిభ చాటారు అనే అంశాన్ని ఇచ్చారు. షాపింగ్ మాల్ సెల్లర్ సీజ్. కోర్టు ఆదేశాల మేరకు కామారెడ్డి మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకున్నారు. గల్ఫ్ సంక్షేమ బోర్డు కోసం వినతులు. క్రైమ్ కార్నర్ చూసుకున్నట్లయితే భార్య కాపురానికి రావడం లేదని ఆత్మహత్య. చేపల వేటకు వెళ్లి ఒకరు మృతి. యువతి అదృష్టం. ఆటో బోల్తా మహిళలకు గాయాలు. పొలాల్లోకి దూసుకెళ్లిన ట్రాక్టర్. వేర్వేరు చోట్ల అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. షార్ట్ సర్క్యూట్తో టిఫిన్ సెంటర్ ఇల్లు దగ్ధం. మొరం క్వారీపై టాస్క్ ఫోర్స్ దాడి. 21 టిప్పర్లు, 2 జేసీబీలు సీజ్ చేశారు. ఆ అంశాన్ని ఇచ్చారు. ఉగాది కవితలకు ఆహ్వానం అని చెప్పేసి ఆ వార్త ఇచ్చారు. నేడు బీజేపీ సమావేశం అని చెప్పేసి దానికి సంబంధించిన వివరాలు కూడా సాక్షిలో ఇవ్వడం జరిగింది. ఇవి సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలు చూద్దాం. మిషన్ భగీరథపై విజిలెన్స్ ఆరా. ఉమ్మడి జిల్లాలో చేపట్టిన మిషన్ భగీరథ పనులపై విజిలెన్స్ అధికారులు నజర్ పెట్టారట. సర్కిల్ కార్యాలయం నుంచి పనులు వివరణ సేకరణ. గత ప్రభుత్వం హయాంలో చేపట్టిన పనులను తనిఖీ చేయనున్న అధికారులు. విజిలెన్స్ నజర్తో ఆర్డబ్ల్యూఎస్ అధికారులు మొదలైన ఆందోళన అని చెప్పేసి చెప్తున్నారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా బాజిరెడ్డి గోవర్ధన్ ఆ అంశాన్ని ఇచ్చారు. సారంగాపూర్ చక్కెర కర్మాగారాన్ని త్వరలోనే పునఃప్రారంభిస్తామని చెప్పేసి రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి తెలిపారట. వర్గీకరణతోనే మాదిగల జీవితాల్లో వెలుగులు అంటూ మందకృష్ణ మాదిగ మాట్లాడారు. జిల్లాలో 2 ఆర్డీఓలు బదిలీ అయ్యారు. అభివృద్ధి ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు చేస్తుంది. పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జీలతో హైదరాబాద్ సమావేశం. వివరాలు సేకరిస్తున్న ఏఐసీసీ నేతలు అని చెప్పేసి ఆ అంశాన్ని ఇవ్వడం జరిగింది. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలు చూద్దాం. విషాదం. కుటుంబాన్ని అతలాకుతలం చేసిన ఫ్రీ బస్ పథకం. భార్యను చంపి ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్. ఆటో నడవడం లేదనే బాధతోనే అఘాయిత్యం. నిజామాబాద్ నగరంలో ఘటన. తల్లిదండ్రులను కోల్పోయి ఒంటరైన కుమారుడు అంటూ ఆ చిత్రాన్ని ఇచ్చారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా బాజిరెడ్డి గోవర్ధన్. పార్లమెంట్ ఎన్నికల అభ్యర్థుల ప్రకటన అని చెప్పేసి అంశాన్ని ఇచ్చారు. ఖరారు చేసిన పార్టీ అధినేత కేసీఆర్. జహీరాబాద్కు గాలి అనిల్ కుమార్. 2 స్థానాల్లో బీసీలకే పెద్దపీట వేశారు అని చెప్పేసి చెప్తున్నారు. గుర్రాల సరోజమ్మకు ఉత్తమ మహిళా అవార్డు అంటూ ఆ అంశాన్ని ఇవ్వడం జరిగింది.
ధర్నా చౌక్ ను పరిశీలించిన కలెక్టర్ సిపి. బైపాస్ రోడ్డు పనులను అడ్డుకున్న రైతులు, అధికారులు జోక్యంతో ప్రారంభమైన సర్వే. విద్యార్థిని కొట్టిన ఘటనపై విచారణ. వేటాడి గోవులను తరలిస్తున్న వాహనం స్వాధీనం. సమస్యలు పరిష్కరించాలి. విద్యార్థిని బెస్ట్ ఆర్టిస్ట్ అవార్డు. సొసైటీ చైర్మన్ పై వీగిన అవిశ్వాసం. గుర్తు తెలియని వ్యక్తి హత్య. వినాయక్ నగర్ లో జీవితంపై విరక్తితో వృద్ధురాలు ఆత్మహత్య చేసుకున్న ఘటన మాక్లూరులో చోటు చేసుకుంది. ఆర్మూర్ ఆర్డీఓ బదిలీ అయ్యారు. అలాగే ఎన్సీఎస్ఎఫ్ పునఃప్రారంభానికి కృషి చేశారంటూ రూరల్ ఎమ్మెల్యే తెలిపారు అంటూ అంశాన్ని ఇచ్చారు. దరఖాస్తులు ఆహ్వానం. తెలంగాణ సాంఘిక సంక్షేమ గిరిజన సంక్షేమ గురుకులాలో ప్రవేశాల కోసం దరఖాస్తులకు ఆహ్వానిస్తున్నట్లు ప్రాంతీయ సమన్వయ అధికారిని అలివేలు తెలిపారు. ఆ అంశాన్ని ఇచ్చారు. ఇవి ఈరోజు దినపత్రికల్లోని వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ K6.